ఇవాళ లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించే హక్కీ పిక్కీ తెగ ఏ రాష్ట్రంలో ఎక్కువ కనిపిస్తుంది? ఆన్సర్ ఏ, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, కీలకమైన ఖనిజాలపై నాలెడ్జ్ సపోర్ట్ కోసం శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్తో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ MOU-5 సంతకం చేసింది? ఆన్సర్ ఏ, గనుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఇటీవలి నిర్ణయంలో బార్ అసోసియేషన్ కమిటీలో మహిళలకు ప్రత్యేకంగా ఎంత శాతం సీట్లు కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ డి, 33%. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క ఏ సాయుధ దళంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర పాఠశాల పాఠ్యాంశంలో అత్యవసర పరిస్థితిపై ఒక అధ్యాయాన్ని చేర్చినట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన విజిజం అంతర్జాతీయ నౌకాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన డిజిటల్ భారత్ నిధి చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, మారుమూల మరియు గ్రామీణ ప్రాంతంలో టెలికాం నెట్వర్క్లను మెరుగుపరచడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే విశ్వాస్య డ్యామ్ పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, చార్ధామ్ యాత్ర యాత్రికుల ఆరోగ్య పరిమితులను పర్యవేక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన తానే బోరివాలి టన్నెల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ పరిశోధన సంస్థ ఒక శాస్త్రవేత్త ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎయిర్ ఇండియా దక్షిణాసియాలో అతిపెద్ద విమాన శిక్షణ పాఠశాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జైవ గ్రామం ప్రచారం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా బిల్లు 2024 కోసం నోడల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ను ఇటీవల ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన తెహ్రీ హైడ్రో పవర్ ప్లాంట్ ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, భగీరథి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫ్యూచర్ ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల NTPC విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ హర్యానాలోని ఏ జిల్లాలో వ్యర్థాల నుండి బొగ్గు ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న మేకేదాటు ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎలక్ట్రానిక్ సర్వీసెస్ హెల్త్ అసిస్టెన్స్ మరియు టెలికన్సల్టేషన్ మాడ్యూల్ను ఏ సాయుధ దళం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే సోంపెన్ తెగలు భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి, అండమాన్ మరియు నికోబార్. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలో కొనసాగుతున్న మానవ ఏనుగుల సంఘర్షణని తగ్గించడంలో సహాయపడడానికి ఇటీవల ఏ సంస్థ హార్టీ యాప్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అరణ్యక్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న జువాంగ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న తుంగభద్ర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ పురుగుల మందుల చిల్లర వ్యాపారులపై రైతులు ఆధారపడడాన్ని తగ్గించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే అక్కిపిక్కి తెగ ఏ రాష్ట్రంలోని ప్రధాన గిరిజన సంఘం? ఆన్సర్ ఆప్షన్ సి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన యూపీ అగ్రీస్ ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు పంట ఉత్పత్తిని పెంచడానికి. ఇటీవల వార్తల్లో ఉన్న జైన్ కన్సల్టివ్ మిషనరీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఒక యజమానిగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మహారాష్ట్రలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థ నుండి $500 మిలియన్లను సేకరించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఆసియా అభివృద్ధి బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన యూరి 2 జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ జీలం నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇటీవల 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఇది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ నృత్య తరగతులు ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల న్యూఢిల్లీలో అగ్రిసూర్ ఫండ్ మరియు కృషి నివేశ్ పోర్టల్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.